ప్రియ సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త నుంచి స్వీకరించబడినటువంటి ఈ యొక్క వాక్యము నుండి మనకు 3 ప్రత్యేకమైనటువంటి విషయాలను బోధిస్తూ ఉన్నారు. అందులో మొట్టమొదటిది యేసు మనతో నడుస్తాడు అన్నటువంటి విషయాన్ని, రెండవది యేసు యొక్క వాక్యము మన యొక్క హృదయాలను ప్రజ్వరిల్లింప చేస్తున్నది అని, మూడవది యేసు మనలను సాక్షులుగా నిలబెడతాడు అన్నటువంటి విషయాలను. యేసు ప్రభు మనతో నడుస్తాడు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా యేసు ప్రభు తన యొక్క వాక్యము ద్వారా మన యొక్క హృదయాలను ప్రజ్వరిల్లేటట్లుగా చేస్తానంటున్నాడు. మూడవది యేసు ప్రభు తనకు సాక్షులుగా మనలను నిలబెడతాడు అని చెప్పేసి ఈ 3 వాక్యాలను ఈనాడు మనం ఆలకించినటువంటి ఎమ్మావు గ్రామం యొక్క వృత్తాంతం ద్వారా తెలియపరచడం జరుగుతూ ఉన్నది. మొట్టమొదటి వాక్యాన్ని చూసినట్లయితే యేసు మనతో నడుస్తాడు. ఈ యొక్క ఎమ్మావు గ్రామానికి వెళుతున్నటువంటి ఈ యొక్క 2 శిష్యులు దాదాపుగా యెరూషలేము నుండి ఎమ్మావు గ్రామానికి వెళ్ళడానికి 7 మైళ్ళ దూరం ఉంటుంది. ఆ 7 మైళ్ళ దూరం కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ 2 ప్రదేశాలను జ్ఞాపకం చేసుకోండి. ఒకటి యెరూషలేము, రెండవది ఎమ్మావు గ్రామము. ఒక సాదృశ్యంగా చెప్పాలంటే యెరూషలేము దేవుని యొక్క సన్నిధికి నిదర్శనము, ఆశకు నిదర్శనము, మరియు దేవుని యొక్క ప్రేమకు, కృపకు, అనుగ్రహానికి, ఆశీర్వాదానికి నిదర్శనముగా పరిగణించండి. రెండవది ఎమ్మావు గ్రామము నిరాశకు, నిస్పృహకు, వ్యాధికి, అలసటకు, నిరుత్సాహానికి అది నిదర్శనంగా భావించండి, లేదా సాదృశ్యంగా భావించండి. ఈ రెండింటిని పోల్చుకుంటూ నిన్ను నీవు ప్రశ్నించుకో. నేను దేవుని యొక్క సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నానా? దేవుని యొక్క కృప నుంచి నేను దూరంగా వెళ్ళిపోతున్నానా? దేవుని యొక్క ఆశీర్వాదం నుంచి నేను దూరంగా వెళ్ళిపోతున్నానా? దేవుని యొక్క అనుగ్రహం నుంచి నేను దూరంగా వెళ్ళిపోతున్నానా? దేవుడిస్తున్నటువంటి సంతోషం నుంచి నేను దూరంగా వెళ్ళిపోతున్నానా? దేవుడిస్తున్నటువంటి విశ్వాస వరము నుంచి నేను దూరంగా వెళ్ళిపోతున్నానా? దేవుడిస్తున్నటువంటి కృపానుగ్రహాలను నేను నాలో నింపుకొనకుండా నేను దూరంగా వెళ్ళిపోతున్నానా? దేవుడిస్తున్నటువంటి ఆశాకరమైనటువంటి జీవితాన్ని వదులుకొని నిరాశ నిస్పృహతో నిండినటువంటి జీవితం వైపు నేను నడుస్తున్నానా అని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. ఇలా ఆత్మపరిశీలన చేసుకుంటున్నటువంటి తరుణంలో ఈ 2 ప్రాంతాలను జ్ఞాపకానికి ఉంచుకోండి. ఒకటి దేవుని యొక్క సన్నిధికి, మరొకటి నిరాశకు నిలువెత్తున సాదృశ్యమై ఉన్నాయి. ఈ యొక్క శిష్యులకు యెరూషలేములో ఉన్నంతకాలం 21వ వాక్యంలో తెలియచేస్తూ ఉన్నాడు, అయితే ఆయన ఇశ్రాయేలును రక్షించునని మేము ఆశతో నుండిమి. ఈ సంగతులు జరిగిన నేటికి 3 రోజులాయను. వారందరూ కూడా ఆశతో ఉన్నారు. ఎక్కడున్నారు ఆశతోటి? యెరూషలేములో ఉన్నారు. ఎందుకున్నారు ఆశతో? ఇశ్రాయేలీయులు అందరూ కూడా రక్షింపబడేది ఈయన ద్వారానే అన్నటువంటి నమ్మకంతో, ఎంతో ఆశతో వారు ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. ఈ ఆశాకరమైనటువంటి ప్రదేశాన్ని వదులుకొని ప్రాంతం గురించి ఆలోచించబాకండి. దేవుని యొక్క సన్నిధి గురించి ఆలోచించండి. ప్రభువు యొక్క సన్నిధి గురించి ఆలోచించండి. పునరుత్థానుడైనటువంటి క్రీస్తు యొక్క సన్నిధి గురించి ఆలోచించండి. అటువంటి ఆ యొక్క సన్నిధిని వదులుకొని వారు ఎక్కడికి వెళ్తున్నారు? నిరాశ వైపుకు వెళ్తున్నారు. ఇంకా ఎక్కడికి వెళ్తున్నారు? నిస్పృహ వైపుకు వెళ్తున్నారు. ఇంకా ఎక్కడికి వెళ్తున్నారు? నిరాశ నిస్పృహతో కూడినటువంటి నిరుత్సాహ జీవితం వైపుకి వారు నడుస్తూ ఉన్నారు. మరి ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వాక్యంలో వాగ్దానం చేస్తున్నాడు. ఆ యొక్క వాగ్దానంలో ఆ ప్రభు నీతోనే ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు, నీతో నడుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. శక్తితో పరిపాలన చేయుటకు వచ్చుతున్నాడు. ఆయన ఎవరితో వస్తున్నాడు? నీతో వస్తూ ఉన్నాడు. నిన్ను పరిపాలించడానికి వస్తూ ఉన్నాడు. మహాసంపన్నుడైనటువంటి ఆ దేవుడు, మహాశక్తివంతుడైనటువంటి ఆ దేవుడు నిన్ను వదిలిపెట్టడానికి ఇష్టపడటం లేదు. నీతోనే నడవాలని ఆయన ఇష్టానుసారంగా వస్తూ ఉన్నాడు. నిన్ను వదులుకోవడానికి ఇష్టపడటం లేదు ఆయన. వీరిద్దరూ కూడా ఆయన వదులుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ శిష్యులిద్దరూ కూడా దేవుని యొక్క సన్నిధిని వదులుకొని దూరంగా వెళ్ళిపోతున్నారు. కానీ వారి మధ్య ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. వారి మధ్యకు ఆయన నిలబడి వారితో నడుస్తూ ఉన్నాడు. వారు చెప్పేటువంటి మాటలను ఆలకిస్తూ ఉన్నాడు. అదేవిధంగా నీవు ఒకవేళ నిస్పృహలో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, దిగ్భ్రాంతికరమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడు నీవు మాట్లాడేటువంటి మాటలు ఆయన ఆలకిస్తాడు అని చెప్పి విశ్వసించు.
వీరిద్దరూ కూడా అదే సందర్భంలో జరిగినదంతా మననం చేసుకుంటూ నిరుత్సాహంతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ నిరుత్సాహంతో మాట్లాడుకుంటున్నటువంటి ఆ మాటల మధ్య ఎవరు నిలబడ్డారు? ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు నిలబడ్డాడు. ఒట్టిగా నిలబడి మాత్రమే వెళ్ళాడా? ఆయన విన్నాడు. అడుగుతున్నారు, మీరేం మాట్లాడుకుంటున్నారు, మీరేమి సంభాషించుకుంటున్నారు మీరిద్దరి మధ్య అని వారిని అడుగుతూ ఉన్నాడు. బహుశా ఆయన నిన్ను నన్ను కూడా అడుగుతాడు, నీవు ఏ విధమైనటువంటి నిస్పృహతో ఇబ్బంది పడుతున్నావు, ఏ విధమైనటువంటి నిరుత్సాహంతో ఇబ్బంది పడుతున్నావు, ఏ విధమైనటువంటి వ్యాధి బాధలతో సతమతమవుతూ ఉన్నావు, నాకు చెప్పమని చెప్పి ఆ ప్రభువు తప్పనిసరిగా అడుగుతాడు. అదే అడుగుతున్నాడు. వీరిద్దరూ నిరుత్సాహపడి నిస్పృహతో నిరాశతో వెళ్ళిపోతున్నటువంటి ఈ క్లెయోఫా మరియు మరొక శిష్యునితో ప్రభువు మాట్లాడుతున్నాడు, మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని. అదేవిధంగా ఆ ప్రభు మనలను గురించి ప్రత్యేకంగా నీ గురించి తెలుసుకోవటానికి నీ ప్రభువు ఎల్లప్పుడూ కూడా ఆతృత పడుతూ నీతోనే నడుస్తూ ఉంటాడు. నీవు ఒకవేళ నడవడానికి ఇష్టం లేకపోయినా, నీ ఒకవేళ నిరాశ నిస్పృహతో ఆయన నుంచి దూరం అయిపోయినా, ఆయన వద్దనుకున్నా, ఆయన కాదనుకున్నా, ఆయన యొక్క ఉనికిని తెలుసుకోలేకపోయినా, ఆయన యొక్క సన్నిధిని నువ్వు గ్రహించలేకపోయినా, ఆయన నీలో ఉన్నటువంటి ఆ కొద్ది విశ్వాసం ఉన్నదో చూడండి, దాన్ని వదులుకోవడం ఇష్టం లేక నిన్ను నీ వెంటనే ఆయన వస్తాను అని చెప్పేసి ఆ యొక్క వాగ్దానం ద్వారా తెలియచేస్తున్నాడు. యోహాను రాసినటువంటి సువిశేషంలో 14వ అధ్యాయము 18వ వాక్యంలో తెలియచేస్తూ ఉన్నాడు, నేను మిమ్మలను అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ వద్దకు వస్తాను. ఆయన ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ వద్దకు వస్తాను, మీతో నడుస్తాను, మీతో ఉంటాను, సదాకాలం నేను మీతో ఉంటానని వాగ్దానం చేశాడు కదా ప్రభు. సదాకాలం నేను మీతోనే ఉంటాను, నేను ఇమ్మానుయేలును అనగా నేను ఎల్లప్పుడూ నీతోనే ఉండేటువంటి వాడును అని వాగ్దానం చేశాడు. అలాంటప్పుడు నీ యొక్క నిస్పృహలో నేను ఉండనా, నీ యొక్క బాధలలో నేను ఉండనా, నీ యొక్క వ్యాధి బాధలలో నేను ఉండనా, నీ యొక్క నిరుత్సాహకరమైనటువంటి జీవితంలో నేను ఉండనా? నన్ను ఎందుకు వదిలేసి వెళ్తున్నావు? నన్ను ఎందుకు వదిలేసి వెళ్తున్నావు? నా యొక్క సన్నిధిని ఎందుకు కాదంటున్నావు? నా యొక్క సన్నిధిలో ఉండాలి అన్నటువంటి ఆ యొక్క తృష్ణను ఎందుకు వదిలేసుకుంటున్నావు నువ్వు అని చెప్పి ఆ ప్రభు ప్రతి ఒక్కరిని కూడా అడుగుతూ ఆ ప్రభు ఇచ్చేటువంటి వాగ్దానం ఏమిటో తెలుసా? ఈరోజు నేను నీతోనే నడుస్తాను అంటున్నాడు. ఆ యేసయ్య ఏమంటున్నాడు మనతోటి? నీతో నడుస్తాను అంటున్నాడు. ఏ విధంగా అయితే ఆ ఇద్దరు శిష్యులతో నడిచాడో అదేవిధంగా నీ జీవితంలో, నీతో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో నీతో నడుస్తానని ఆ ప్రభు ఈనాడు మనకు సుస్పష్టం చేస్తూ ఉన్నాడు. రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే యేసు వాక్యం మన యొక్క హృదయాన్ని ప్రజ్వరిల్లేలా చేస్తుంది. జీసస్ విత్ హిస్ వర్డ్ ఇగ్నైట్స్ అవర్ హార్ట్స్. ఆ ప్రభు మనలను వెలిగింప చేస్తాడు, మన యొక్క జీవితాలను వెలిగింప చేస్తాడు. ఇంకా ఆయన యొక్క వాక్యము ద్వారా మన యొక్క హృదయాలను ప్రజ్వరిల్లేలా చేస్తాను అని చెప్పేసి ఆ ప్రభు యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వాక్యం, నా వాక్కు నిప్పు వలె దహింపదా, నా వాక్కు నిప్పు వలె నిన్ను దహింపదా అంటున్నాడు. ఆయన యొక్క వాక్కు అంత శక్తివంతమైనది, అది నిన్ను నిప్పు వలె దహించేస్తుంది. అది దహించు అగ్ని. దాన్ని మనం రెండంచుల ఖడ్గముగా భావిస్తూ ఉంటాం కదా. హెబ్రీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 12వ వాక్యంలో తెలియచేస్తూ ఉన్నాడు, అది రెండంచుల ఖడ్గమని. ఆ యొక్క వాక్యమును చదువు, ఆ వాక్యాన్ని ఆలకించు, ఆ వాక్యాన్ని వివరించు, ఆ వాక్యాన్ని నువ్వు మననం చేసుకో. అట్లా చేసుకున్నటువంటి ఆ వాక్యము నిన్ను ప్రజ్వరిల్లేలా చేస్తుంది. వీరిద్దరూ కూడా నిరాశతో, నిస్పృహతో, వేదనాభరితమైనటువంటి బాధతో, అనేకమైనటువంటి వేదనలతో, ఆశ అంతా కూడా కోల్పోయి నిరాశకరమైనటువంటి జీవితంతో వెళ్ళిపోతున్నప్పుడు ఆ ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఏం వివరిస్తున్నాడు వాళ్ళకి? మోషే మొదలుకొని ప్రవక్తలలో ఆయన గురించి లిఖించబడినటువంటి ప్రతి వాక్యాన్ని కూడా వారికి వివరించినట్లుగా మనము ఈనాటి వాక్యంలో చదువుతూ ఉన్నాం. అలా వివరించబడినటువంటి ఆ యొక్క వాక్యము వారిని ఏం చేస్తున్నది? ప్రజ్వరిల్లా చేయాలి. చేయలేదు. చేసేటట్లుగా నీ యొక్క విశ్వాసము లేదు. అందువలనే ఈ యొక్క బలిని సమర్పించాడు ఆయన. కనీసం ఆ రొట్టెను విరిచేటప్పుడైనా గుర్తించవు. వారి యొక్క హృదయాలు ఎప్పుడు ప్రజ్వరిల్లేలా అయ్యాయి? రొట్టెను విరిచినప్పుడు. అదే ఆ ప్రభు ప్రతి దివ్య పూజా బలిలో కూడా చేస్తున్నది. నీ కోసం నేనున్నాను, నీతో నడుస్తాను, నా యొక్క వాక్యము నీ యొక్క హృదయాన్ని ప్రజ్వరిల్లేలా చేస్తూ ఉన్నది. కనీసం
ఆ యొక్క వాక్యము నీ యొక్క హృదయాన్ని తాకకపోయినా, ఆ యొక్క వాక్యము నిన్ను నీ యొక్క హృదయంలో జీర్ణించుకోకపోయినా, ఇదిగో ఈ రొట్టెను విరుస్తున్నాను చూడు, అప్పుడన్నా నీ కోసం నేను విరవబడ్డాను అని గుర్తించు, నీ కోసం నేను వచ్చాను అని గుర్తించు, నీ కోసం నేను ప్రాణత్యాగం చేశానని గుర్తించు, నీ కోసం నేను ఆ యొక్క శిలువ బలిని సమర్పించాను అని గుర్తించు, నీ కోసం ఆ రక్తాన్ని ధారపోసానని గుర్తించు అని చెప్పి మన యొక్క హృదయాలను ప్రజ్వరిల్ల చేస్తాడు. వారి యొక్క హృదయాలు ప్రజ్వరిల్లబడలేదు ఎప్పుడు? ఆయన వివరించినప్పుడు. వాళ్ళు అంటున్నారు కదా, అయ్యో ఆయన మనకు లేఖనములు వివరించినప్పుడు, మోషే గురించి ప్రవచించినప్పుడు, ప్రవక్తల ప్రబోధముల గురించి మనతో మాట్లాడినప్పుడు మన యొక్క హృదయాలు ప్రజ్వరిల్లలేదా అని అంటున్నారు కదా. అదేవిధంగా అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు, మనం చదువుతూ ఉంటాము, మనము ఆలకిస్తూ ఉంటాము, మనం మననం చేస్తూ ఉంటాము. కానీ అప్పుడప్పుడు బంధమతులుగా ఉన్నటువంటి మన యొక్క స్వభావము ఆ యొక్క హృదయాలు ప్రజ్వరిల్లేలా చేయవు. అప్పుడప్పుడు మన యొక్క మనసు మందగిస్తూ ఉంటుంది. ఆయన ఎంతో స్పష్టంగా విశదీకరించి విపులీకరించి ఆ యొక్క వాక్యాన్ని మనకు ప్రబోధిస్తున్నప్పటికీ కూడా అది మన యొక్క హృదయాలకు వెళ్ళదు. అందువల్లనే ఆ ప్రభు వారి యొక్క కోరిక మేరకు సంధ్యవేళ అయినది, ప్రొద్దువాలిపోతూ ఉన్నది, మాతో వాసం చేయండి అని చెప్పి అడిగినప్పుడు వారితోటి పాటు ఆయన కూడా ఆ ఇంటికి వెళ్తూ ఉన్నాడు. వారు భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఆయన రొట్టెను తీసుకొని విరుస్తాడు. విరిచినప్పుడు వారి యొక్క హృదయాలు ప్రజ్వరిల్లాయి. వారి యొక్క హృదయాలు ప్రజ్వరిల్లాయి. ప్రియ సహోదరి సహోదరుల, ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు ఆ యొక్క పవిత్రమైనటువంటి గురువారం నాడు ఒట్టిగా ఏర్పరచలేదు. ఈ యొక్క పవిత్రమైనటువంటి బలిని దానిలో చూపిస్తున్నాడు. నేను నీకోసం విరవబడుతున్నాను, నీకోసం నేను విరవబడటానికే ఈ లోకానికి నేను వచ్చాను అన్నటువంటి విషయాన్ని వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎల్లప్పుడూ మనతో నడవటానికి సంసిద్ధుడై ఉన్నాడు. రెండవది, ఆయన యొక్క వాక్యం ద్వారా మనలను, మన యొక్క హృదయాలను ప్రజ్వరిల్లేలా చేయడానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఆయన వివరిస్తున్నాడు, వివరించకుండా ఉన్నాడు. అక్కడ వారి యొక్క దుస్థితిని గ్రహించి వారికి వివరించాడు. వివరించినప్పుడు అన్నా గుర్తిస్తారేమోనని చెప్పేసి వివరించాడు. ఆయన గురించే చెప్పాడు, యేసు గురించే చెప్పాడు, లోకరక్షకుడైనటువంటి క్రీస్తు గురించే చెప్పారు ఆ ప్రభు. అలా చెప్పినప్పటికీ కూడా వారి యొక్క హృదయాలు ప్రజ్వరిల్లలేదు. కానీ ఎప్పుడు దివ్య బలిలో పాల్గొన్నప్పుడు, అనగా ఆ యొక్క రొట్టెను విరిచి వారికి అందించినప్పుడు, అయ్యో ఇప్పటి వరకు మనతో నడిచినటువంటి వాడు ప్రభువైనటువంటి క్రీస్తే, మనతో మాట్లాడినటువంటి వాడు ఆయనయే, మనకు ప్రవచించినటువంటి వాడు కూడా ఆయనయే, మనకు వివరించినటువంటి వాడు కూడా ఆయనయే, మనతో నడిచినటువంటి వాడు కూడా ఆయనయే అని చెప్పేసి వారు గుర్తించి ఆ యొక్క వాక్యం ద్వారా మనం చదువుతూ ఉన్నట్లయితే వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళారంట. చూడండి, వాళ్ళు ఏమన్నారు? సంధ్యవేళైనది, ప్రొద్దువాలిపోయినది, మా ఇంటికి రండి, భోజనం చేయండి, సేద తీర్చుకోండి అని చెప్పారు కదా. అలా చెప్పినటువంటి వారు వెంటనే ఏం చేస్తున్నారు? ఎప్పుడైతే ప్రభువును గుర్తించారో, ఎప్పుడైతే ప్రభు ఉత్థానుడయ్యాడు అన్నటువంటి సత్యాన్ని గ్రహించారో, సాక్షాత్తు మనతో నడిచింది ప్రభువే, మనకు వాక్యాన్ని వివరించింది ప్రభువే, మనతో మాట్లాడింది ప్రభువే, మనతో ఈ యొక్క పంక్తిలో కూర్చున్నది కూడా ప్రభువే, మనకు ఈ యొక్క రొట్టెను దిగదీసి అందించినటువంటి వాడు కూడా ప్రభువే అని గుర్తించినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు వెంటనే రాత్రికి రాత్రి ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేముకి వెళ్తున్నారు. నిరాశ నుంచి ఆశ వైపుకు నడుస్తున్నారు, నిస్పృహ నుంచి స్పృహ వైపుకు నడుస్తున్నారు, నిరుత్సాహం నుంచి ఉత్సాహం వైపుకు నడుస్తున్నారు. మనతో నడిచినటువంటి దేవుడు, మన యొక్క హృదయాలను ప్రజ్వరిల్లింపచేసేటువంటి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సాక్షులుగా నిలబెడతాడు. మరి వారిద్దరిని కూడా సాక్షులుగా నిలబెట్టాడా లేదా? అందువల్లనే వారిద్దరు కూడా వెంటనే వెళ్తూ ఉన్నారు యెరూషలేముకి. ఎందుకు వెళ్ళి ఆ యొక్క 11 మంది శిష్యులు మరియు వారితో పాటు ఉన్నటువంటి మరికొంతమందితో కలిసి దేవునికి సాక్ష్యం ఇవ్వడానికి సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారు? ఆయన అక్కడ 11 మంది శిష్యులను, వారితో ఉండిన వారును, ప్రభువు వాస్తవముగా అజీవుడై లేచెను, సీమోనుకు కనిపించను అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు వారు కూడా మార్గ మధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపారు. ఏం చేస్తున్నారు? ప్రభువుని మేము గుర్తించాము అన్నటువంటి విషయాన్ని తెలియచేశారు. ఆ ఎమ్మావు గ్రామానికి వెళ్ళేటువంటి సంఘటన మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి 11 మంది శిష్యులు వారితో పాటు ఉన్నటువంటి వారికి వివరిస్తూ ఉన్నారు.
అయ్యో ఆయన మాతో నడిచాడు, మాతో మాట్లాడాడు, మాతో భోజనానికి కూర్చున్నాడు. ఆ కూర్చున్నప్పుడు ఆయన ఆ యొక్క రొట్టెను తీసుకుని విరిచాడు. ఆ విరిచినప్పుడు మేము ఆయనను గుర్తించాము, దీనికి మేమే సాక్షులం అని చెప్తూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి సువిశేషంలో 20వ అధ్యాయము 21వ వాక్యంలో వారితో మీకు శాంతి కలుగునగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మేము పంపుచున్నాను. నా తండ్రి నన్ను పంపించాడు. ఎక్కడి నుంచి పంపించాడు? పరలోకం నుంచి భూలోకానికి పంపించాడు. మిమ్మల్ని రక్షించడానికి పంపించాడు. మీకు నూతన జీవనాన్ని ప్రసాదించడానికి నన్ను పంపించాడు. నేను మీకు బోధించి ఉన్నాను. ఈ యొక్క బోధను నలుదిశలా వ్యాపింప చేయటానికి నేను మిమ్మలను పంపిస్తున్నాను అని చెప్తూ ఉన్నాను. మార్కు సువిశేషంలో 16వ అధ్యాయం 15వ వాక్యంలో కూడా తెలియజేసి వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు అంటున్నాడు. ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి అనగా మీరేమై ఉండమంటున్నారు? సాక్షులై జీవించమంటున్నారు. మరి ఈ యొక్క ఎమ్మావు గ్రామానికి వెళ్తున్నటువంటి ఈ యొక్క ఇద్దరు శిష్యులు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటో తెలుసా? ప్రభు ఎల్లప్పుడూ మనతో నడుస్తూనే ఉంటాడు. మన యొక్క నిస్పృహలో, నిరాశలో మరియు విచారంలో, నిరుత్సాహంలో ఆయన మనతోనే నడుస్తూ ఉంటాడు. ఆయన యొక్క వాక్యాన్ని ఎల్లప్పుడూ కూడా మన యొక్క హృదయాలను ప్రజ్వలిల్లేలా చేస్తూనే ఉంటాడు, వివరిస్తూనే ఉంటాడు, వినిపిస్తూ ఉంటాడు, చదివేలా చేస్తూ ఉంటాడు, మననం చేసేటువంటి వాళ్ళ చేస్తూ ఉంటాడు. ఒకవేళ అప్పటికి కూడా ఆయన యొక్క హృదయము ప్రజ్వలిల్లలేకపోతే దివ్య బలిలో తనను తాను విరుచుకొని నేను నీకోసం విరవబడ్డాను, నన్ను గుర్తించు అన్నటువంటి విషయాన్ని ఆ ప్రభు మనకు తెలియచేస్తాడని రెండవ పాఠంగా బోధిస్తూ ఉన్నాడు. మూడవ పాఠంగా వాళ్ళిద్దరూ కూడా తిరిగి వెంటనే యెరూషలేముకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కలిసి వారికి అన్ని విషయాలను కూడా వివరిస్తూ ఉన్నారు. ఏమి వివరిస్తున్నారు? ప్రభు వారితో మాట్లాడినది, వారితో నడిచినది, వారికి వివరించినది, ఆ తర్వాత వారితో కూర్చొని ఆ యొక్క దివ్య విందును వారికి మరొకసారి జ్ఞాపకపరిచినటువంటి విషయాలను గురించి వారికి సాక్షులుగా చూపిస్తూ ఉన్నారు వారిని వారు. మనము కూడా ప్రభు మనతో నడుస్తాడని విశ్వసిద్దాం. రెండవదిగా ప్రభు మన యొక్క హృదయాలను ప్రజ్వరిల్లేలా చేస్తాడని విశ్వసిద్దాం. మరియు మనం అందరం కూడా ప్రభుకి సాక్షులుగా నిలబడటానికి ప్రయాసపడదాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.